అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. దీని టేస్ట్ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఇలాంటి స్వీట్ మీరు ఎప్పుడు తిని ఉండరు. ఒక్కసారి చేసి పెట్టారంటే అద్దిరిపోతుంది. చుట్టాలు వచ్చినప్పుడు, గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని మర్చిపోరు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. 2 వీడియోలకు వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను. 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని పిండి నెయ్యి అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు దాకా వాటర్ తీసుకొని కొంచెంగా పోసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, స్వీట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఉండాలండి పిండి సాఫ్ట్గా. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని మొత్తం ఒకసారి అంతా ఇలా పూసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పిండి వచ్చేసి బాగా నానిపోతుంది. ఈ లోపల దీనికి కావాల్సిన స్టఫింగ్ని మనం రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక ఒక 15 బాదం ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. 10 సెకండ్ల పాటు ద్వారగా వేయించుకోండి. ఇందులోకి ఒక 15 జీడిపప్పు పలుకుల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా ఒక 10 సెకండ్ల పాటు ద్వారగా వేయించుకోండి. జీడిపప్పు బాదం కాంబినేషను అద్దిరిపోతుంది టేస్టు. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు దాకా ఎండు కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి అయితేనే ఇది టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి తురుముడు కూర కొంచెం ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండు కొబ్బరిని లైట్గా ద్వారగా వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకున్నట్టయితే స్టఫింగ్ మరీ అంత టేస్ట్ ఎక్కువగా వస్తుంది. జస్ట్ అలా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. చక్కెర పాకం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు దాకా చక్కెర తీసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ చక్కెరనంతా బాగా కరిగించుకోవాలి. మరీ తీగ పాకం కాకుండా లైట్గా ఒక పాకం వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. 15 నిమిషాల తర్వాత పిండి అంతా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ నానిపోయిన పిండిని ఒకసారి అంతా ఇలా కలుపుకొని బాల్స్ చేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా పూరీ సైజులో చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దకి కొంచెం ఆయిల్ రాసి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ పిండి అనేది మనం వేసుకోవటం లేదు కాబట్టి కొంచెం ఆయిల్ రాసుకుంటేనే సరిపోతుంది. అలాగే కర్రకు కూడా కొంచెం ఆయిల్ రాసుకొని చపాతీ పిండిలా కాకుండా పూరీ సైజులో వచ్చే విధంగా చేసుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టు స్టఫింగ్ని ఒక 3 స్పూన్ల దాకా ఇందులో వేసుకోండి. వీడియోలో నేను చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. 4 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అంచులంతా బాగా ప్రెస్ చేసి పెట్టండి. ఎందుకంటే అంచులంతా బాగా అతుక్కుంటాయి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఈ షేపులలో అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇక్కడ మనం ముందుగా రుద్ది పెట్టుకున్నట్టు స్టఫింగ్ పిండిని ఒకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం మంట మీద పెట్టుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ కలర్ అంతా ఈ విధంగా మారిపోయిన తర్వాత మనం వీటిని తీసేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నట్టు షుగర్ సిరప్లోకి ఒకటిగా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటుంది. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. క్విక్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు, గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టి చూడండి.
భలే ఇష్టంగా తింటారు. 10 మందికి చెప్పుకుంటారు మీరు చేసినట్టు స్వీట్ రెసిపీని. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి పెడతాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.